మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలంకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ వెబ్. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా భీకర దాడి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి టార్పిడోతో ప్రయోగించిన అగ్రరాజ్యం. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు తీవ్రతరం. టెహ్రాన్ నేతలు భద్రతా బలగాలే లక్ష్యంగా బాంబుల వర్షం. పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతిదాడులు. గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయెల్పై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతున్న టెహ్రాన్. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఐపీఎస్ల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి. కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన. నేడు నామినేషన్లు దాఖలు. కొందరి అభ్యంతరంతో భూసేకరణను నిలువరించలేమన్న ఏపీ హైకోర్టు. బెంగళూరు అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అంశంలో స్పష్టీకరణ. మద్యం ముడుపులతో తెలంగాణలో భూములు కొనుగోలు చేసిన చాణక్య. సిట్ దర్యాప్తులో వెల్లడి. జప్తునకు చర్యలు ప్రారంభం. హిందూ మహాసముద్రంలో అమెరికా కల్లోలం రేపింది. విశాఖపట్నం నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనా 75ను జలాంతర్గామి నుంచి ప్రయోగించిన టార్పిడోతో ముంచేసింది. దాడి సమయంలో నౌకలో 180 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 32 మందిని శ్రీలంక భద్రతా దళాలు రక్షించాయి. 87 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. మిగిలిన వారు గల్లంతయ్యారు. ఈ దాడిని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్జెత్ ధృవీకరించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శత్రువుపై జరిగిన అతిపెద్ద దాడిగా అభివర్ణించారు. భారత్లో ఇటీవల జరిగిన నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని వెళుతున్న ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా జలాంతర్గామి దాడి జరపడం సంచలనం రేపింది. హిందూ మహాసముద్రంలో అమెరికా జలాంతర్గామి జరిపిన టోర్పిడో దాడిలో ఇరాన్ యుద్ధనౌక ఐరిస్ దేనా మునిగిపోయింది. ఈ యుద్ధనౌకలో భారీగా ఆయుధాలు, భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, నౌకా రక్షక క్షిపణులు, టోర్పిడోలు, హెలికాప్టర్ ఉన్నాయి. నౌకపై దాడికి సంబంధించిన వివరాలను శ్రీలంక ప్రభుత్వం తెలిపింది. బుధవారం తెల్లవారుజామున 5:08 తమ నౌకాదళం కోస్ట్ గార్డుకు అత్యవసర సందేశం వచ్చిందని పేర్కొంది. గాలేకు 40 నాటికల్ మైళ్ల దూరంలో ఐరిస్ దేనా అనే యుద్ధ నౌక మునుగుతోందని ఆ సందేశం సారాంశం. దీంతో వెంటనే అక్కడకు వెళ్లిన తమ నౌక, వైమానిక దళాలు సహాయక చర్యలు చేపట్టాయని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా నౌక ఎవరిదనే దానితో సంబంధం లేకుండా సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఇరాన్ యుద్ధ నౌకపై దాడిని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్జెత్ ధృవీకరించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శత్రు నౌకను ముంచడానికి అమెరికా టోర్పిడోను ఉపయోగించడం ఇదే తొలిసారని ఆయన ప్రకటించారు. ఈ దాడిని క్వైట్ డెత్ గా పీట్ హెగ్జెత్ అభివర్ణించారు. మరోవైపు ఇరాన్ యుద్ధ నౌకపై దాడిపై శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ సైతం వివరాలు వెల్లడించారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ప్రారంభంలో తమ అధ్యక్షుడు ట్రంప్ అమెరికా ప్రజలకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించారని ఆమె చెప్పారు. ఇప్పటి వరకు 20కి పైగా ఇరాన్ నౌకలను, ఆ దేశ అగ్ర జలాంతర్గామిని కూడా నాశనం చేశామని వివరించారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని పొందకుండా చేస్తామని హెచ్చరించారు. రానున్న కొన్ని గంటల్లో ఇరాన్పై బాంబుల వర్షం కురుస్తుందని తెలిపారు. At the beginning of Operation Epic Fury, launched last weekend, President Trump laid out clear objectives to the American people on what the U.S. military seeks to accomplish through these major combat operations. Number 1, destroy the regime's deadly ballistic missiles and completely raze their missile industry to the ground. Number 2, annihilate the Iranian regime's navy. And so far, we have destroyed more than 20 Iranian ships, including their top submarine last night, using a torpedo for the first time since World War II.
There is not a single Iranian ship underway in the Arabian Gulf, Strait of Hormuz, or the Gulf of Oman. Number 3, Operation Epic Fury will ensure the regime's terrorist proxies in the region can no longer destabilize the region or the free world and attack our armed forces. And thus far, Iran's proxies are hardly putting up a fight. 4, this mission will guarantee that Iran can never obtain a nuclear weapon. ఇరాన్ స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన యుద్ధ నౌకల్లో ఐరిస్ దేనా 75 ఒకటి. సుదీర్ఘ సముద్ర ప్రయాణాలకు అనుగుణంగా 1500 టన్నుల బరువుతో దీనిని తయారు చేశారు. మౌడ్జ్ తరగతికి చెందిన ఈ ఫ్రిగేట్ను 2021లో జలాల్లో ప్రవేశపెట్టారు. 300 కిలోమీటర్ల పరిధిలో 360 డిగ్రీలను కవర్ చేసే అధునాతన రాడార్ వ్యవస్థను ఇది కలిగి ఉంది. అమెరికా జలాంతర్గామి దాడిలో అది పూర్తిగా మునిగిపోయింది. ఐరిస్ దేనా యుద్ధ నౌకకు రక్షణగా వెళ్లిన ఐరిస్ మక్రాన్ నౌకపైన ముందు రోజే దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్పై దాడులను ఇజ్రాయెల్, అమెరికా రోజురోజుకు ఉధృతం చేస్తున్నాయి. ఏకంగా ఇరాన్ సైనిక ప్రధాన కేంద్రంపై 100కు పైగా యుద్ధ విమానాలు, 250కి పైగా బాంబులతో విరుచుకుపడ్డాయి. ఇప్పటి వరకు సుమారు 300 ఇరాన్ రక్షణ వ్యవస్థలపై దాడి చేసి ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇప్పటి వరకు 1000కి పైగా ఇరాన్ ప్రజలు మరణించారు. బాంబుల భయంతో టెహ్రాన్ నివాసితులలో 300 మంది నగరాన్ని విడిచి వెళ్లారు. మరోవైపు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల్లో 50 మంది మరణించారు. అటు ఇరాన్లో 99% ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. క్షిపణులు, రాకెట్ల దాడులతో ఇరాన్ దద్దరిల్లుతోంది. తూర్పు టెహరాన్లోని అఫ్సారియా సైనిక స్థావరంపై ఇజ్రాయెల్ బలగాలు దాడులు చేశాయి. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ప్రధాన కార్యాలయం, ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ హెడ్ క్వార్టర్స్, పారామిలిటరీ, అంతర్గత భద్రతా కమాండ్లోని హైకమాండ్ కీలక భవనాలపై విరుచుకుపడినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. 100కు పైగా యుద్ధ విమానాల ద్వారా 250కి పైగా బాంబుల వర్షం కురిపించినట్లు తెలిపింది. ఈ వైమానిక దాడి కారణంగా భారీగా నష్టం జరిగినట్లు వెల్లడించింది. మరోవైపు ఇరాన్లోని పలు నగరాలు, ముఖ్య పట్టణాలపైకి ఇజ్రాయెల్ నుంచి క్షిపణులు దూసుకెళ్లాయి. ఇప్పటి వరకు సుమారు 300 ఇరాన్ రక్షణ వ్యవస్థలపై దాడి చేసి ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఆ దేశ అణుమౌలిక సదుపాయాలు, ఆయుధ తయారీ కేంద్రాలు, ఉగ్ర నెట్వర్క్ లక్ష్యంగా దూసుకెడుతున్నట్లు వివరించింది. 5 రోజులుగా ఇజ్రాయెల్ నుంచి వస్తున్న మిసైళ్లకు 1000 మందికి పైగా ఇరాన్ ప్రజలు బలయ్యారు. ఇస్ఫహాన్ ప్రావిన్స్లో 5గురు మృతి చెందగా నజఫాబాద్, ఫెరిదాన్, ముబారకే, అరణ్ బిడ్గోల్, కషన్, షహరేజాలో జరిగిన దాడుల్లో 10ల సంఖ్యలో నివాసాలు దెబ్బతిన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇరాన్లోని 2000 లక్ష్యాలపై ఇప్పటిదాకా దాడులు చేశామని యుఎస్ సెంట్రల్ కమాండ్ చీఫ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ తెలిపారు. ఇందుకోసం 2000కు పైగా యూనిట్ల మందుగుండు సామాగ్రిని వినియోగించామని వెల్లడించారు. ఇరాన్ వైమానిక దళాన్ని నిర్వీర్యం చేశామని, 100 బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు, లాంఛర్లను ధ్వంసం చేశామని వివరించారు. 500 బాలిస్టిక్ క్షిపణుల్ని, 2000 డ్రోన్లను ఇప్పటిదాకా ఇరాన్ ప్రయోగించిందని కూపర్ తెలిపారు. మరోవైపు నిరంతర దాడుల కారణంగా ఇరాన్ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. బయటి ప్రపంచం నుంచి దాదాపు సంబంధాలు నిలిచిపోయినట్లు సమాచారం. సాధారణం కన్నా కేవలం 1% మాత్రమే ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. భీకర దాడుల కారణంగా ఇరాన్ ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం వచ్చి పడుతుందోనని బిక్కుబిక్కుమని జీవిస్తున్నారు. ప్రజల్ని అప్రమత్తం చేస్తూ సైరన్లు నిత్యం మారుమోగుతున్నాయి. అటు లెబనాన్ పైన ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే లెబనాన్లో 50 మందికి పైగా మరణించగా అనేక మంది గాయపడ్డారు. బుధవారం జరిగిన వైమానిక దాడుల్లో 7గురు చిన్నారులు మరణించారని, 38 మంది గాయపడ్డారని లెబనాన్ వైద్యశాఖ తెలిపింది. గత 24 గంటల్లో 60,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని, వీరిలో 18,000 మంది చిన్నారులు ఉన్నట్లు తెలిపింది. వారంతా షెల్టర్లలో తలదాచుకుంటున్నట్లు వివరించింది. మరో 10 నుంచి 20,000 మంది రోడ్ల వెంట లేదా బంధువుల నివాసాల్లో ఉంటున్నట్లు లెబనాన్ మంత్రి పేర్కొన్నారు. బీరూట్ సహా శివారు ప్రాంతాల్లో హెజ్బుల్లా ఆయుధ డిపోలు, కమాండ్ సెంటర్లు, క్షిపణి లాంచర్లను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. మరిన్ని దాడుల కోసం దక్షిణ లెబనాన్లో 16 గ్రామాల్ని ఖాళీ చేయించిన ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతానికి వెళ్లాలని వారికి సూచించింది. ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో లెబనాన్తో ఉన్న సరిహద్దును సిరియా మూసివేసింది. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో విరుచుకుపడుతుంటే ఇరాన్ కూడా అంతే ధాటిగా ప్రతిదాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ సహా అనేక గల్ఫ్ దేశాలపై వందలాది డ్రోన్లు, మిసైల్స్తో తెగబడుతోంది. పశ్చిమాసియాలోని మౌలిక వసతులే లక్ష్యంగా ప్రతాపం చూపుతోంది. ప్రాంతీయ మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేస్తామని హెచ్చరించింది. అటు హార్మూజ్ జలసంధిలో నౌకలు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి. మరోవైపు తమ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలను ఇరాన్ వాయిదా వేసింది.
ఇజ్రాయెల్ అమెరికా దళాల దాడులను తిప్పికొడుతున్నామని ఇరాన్ తెలిపింది. ఇజ్రాయెల్లోని నగరాల లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. కీలక నగరం జెరూసలేంలో పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ క్షిపణులను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. తుర్కియే భూభాగమే లక్ష్యంగా టెహరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని నాటో దళాలు అడ్డుకున్నాయని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. పశ్చిమాసియాలోని మౌలిక వసతులపై ఇరాన్ దాడులు చేస్తోంది. సౌదీ అరేబియాలోని రస్ తనూరా చమురు శుద్ధి కేంద్రంపై మరోసారి డ్రోన్ దాడి జరిగింది. అయితే ఎలాంటి నష్టం జరగలేదని, చమురు సరఫరాకు అంతరాయం కలగలేదని సౌదీ ప్రభుత్వం వెల్లడించింది. దుబాయ్లోని అమెరికా కాన్సులేట్ పైన ఇరాన్ డ్రోన్లను ప్రయోగించింది. దీంతో ఆ భవనానికి కొంత నష్టం జరిగింది. ఖతార్ పైకి 2 బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ ప్రయోగించగా ఒకటి అల్ ఉదైద్ వైమానిక స్థావరంపై పడింది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఖతార్ తెలిపింది. దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఇరాన్ కాలమాన ప్రకారం నిన్న రాత్రి మొదలు కావాల్సి ఉంది. ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనే విషయమై వివిధ ప్రావిన్సులకు చెందిన ప్రజల నుంచి విజ్ఞప్తులు అందడంతో రవాణా సమస్యను దృష్టిలో ఉంచుకొని అంత్యక్రియలను వాయిదా వేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు అమెరికా ఇజ్రాయిల్లకు సహకరిస్తే ఎవరినైనా శత్రువుగా భావిస్తామని ఇరాన్ ప్రకటించింది. యుద్ధంలో ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని స్పష్టం చేసింది. అమెరికాతో చర్చలకు దిగివచ్చే ఉద్దేశం తమకు లేదని ఖమేనీ సన్నిహితుడు మొహమ్మద్ మొగ్బర్ తేల్చి చెప్పారు. వీలైనంత కాలం యుద్ధాన్ని కొనసాగిస్తామని ఇరాన్ అధికారిక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు మద్దతుగా ఏమైనా మాట్లాడినా చేసినా కఠినంగా శిక్షిస్తామని ఇరాన్ జ్యుడిషియరీ చీఫ్ ఘులాం హుస్సేన్ హెచ్చరించారు. పశ్చిమాసియాలో యుద్ధం విమానయాన రంగానికి పెనుశాపంగా మారింది. అత్యంత రద్దీగా ఉండే గల్ఫ్ దేశాల విమానాశ్రయాలు మూతపడటంతో వేలాది ఫ్లైట్లు రద్దయ్యాయి. లక్షలాది మంది ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. యుద్ధం నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో పలు దేశాలు తమ గగనతలాన్ని మూసివేయడంతో అనేక సంస్థలు తమ సేవల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ క్రమంలో కొన్ని దేశాలు ప్రత్యేక విమానాల్లో తమ పౌరులను తరలిస్తున్నాయి. యుద్ధం నేపథ్యంలో భారత్లో ఇప్పటి వరకు 1200కు పైగా విమానాలు రద్దయ్యాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో నిన్న ఒక్కరోజే సుమారు 180 విమానాల సర్వీసులను నిలిపివేశారు. ఇరాన్, గల్ఫ్ దేశాల గగనతల ఆంక్షల కారణంగా ఫిబ్రవరి 28 నుంచి మార్చి 3 వరకు 500 విమాన సర్వీసులకు పైగా రద్దు చేసినట్లు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది. బుధవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి గల్ఫ్ దేశాలకు రాకపోకలు సాగించాల్సిన 33 విమాన సర్వీసులు రద్దయ్యాయని అధికారులు తెలిపారు. సౌదీ అరేబియాలో నెలకొన్న తాజా పరిస్థితుల గురించి కేంద్ర మంత్రి జైశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్తో ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాతో పాటు అంతర్జాతీయ భద్రత, స్థిరత్వం వంటి అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. ఈ మేరకు సౌదీ అరేబియా విదేశాంగ శాఖ ఎక్స్ వేదికగా వివరాలను పోస్టు చేసింది. జైశంకర్తో పాటు చైనా, రొమేనియా, ఇండోనేషియా విదేశాంగ మంత్రులతో కూడా ప్రిన్స్ ఫైసల్ ఫోన్లో మాట్లాడినట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న భీకర యుద్ధం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లి అక్కడి యుద్ధ వాతావరణంలో చిక్కుకున్న వారిలో సుమారు 70,000 మంది కార్మికులు జిల్లాకు చెందిన వారు ఉన్నారు. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలు గగనతలాలను మూసివేయడంతో కార్మికులు స్వదేశానికి రాలేకపోతున్నారు. బాంబులు పడతాయన్న సందేశాలు సెల్ ఫోన్లకు రాగానే బంకర్లలో తలదాచుకుంటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు స్వదేశంలో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి తమ వారి క్షేమ సమాచారం కోసం తల్లడిల్లుతున్నారు. గల్ఫ్లో చిక్కుకున్న వారిని క్షేమంగా స్వదేశానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నాకు ఒక బిడ్డ, 2 కొడుకులు. బిడ్డ ఆర్మూర్లో ఉంటది. కొడుకులు బతుకు తెరువు ఆధారం కోసం పోయిండ్రు. ఇక ఈ బాంబుల విషయమైన నుంచి అసలు అస్తే మంచిగా ఉంటుండే అని అంటే పిల్లలు ఫ్లైట్లు ఉండయి అమ్మా, ఏం కాదు మాకు ఇక్కడ ఏం లేదు, మీరు భయపడకుండా చెప్తున్నారు. కానీ సార్ కొంచెం మనసు తట్టుకోలేకుంటున్నది. నా కొడుకులు ఎన్ని ఉంటే ఏ పని వేసుకుంటుండ్రేమో అని. మా ఆయన పేరు ప్రశాంత్. ఆయన ఇజ్రాయెల్లో ఉంటాడు. ఆయన వెళ్ళి 10 years అవుతుంది. ఇన్ని సంవత్సరాలు ఏమి ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు ఒక 1 year నుండి బాంబులు వస్తున్నాయనే టెన్షన్ బాగా ఎక్కువ అయిపోతుంది. కానీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి బంకారు అరేంజ్ చేశారు, కానీ మా టెన్షన్ మాకు ఎక్కువ అయిపోతుంది. మా ఆయన పేరు నవీన్. 6 months అవుతుంది ఇజ్రాయెల్ వెళ్ళిండు. డాడీ కూడా ఇప్పుడు 7 years అయిపోతుంది. కత్తాలు ఉంటాడు. ఫోన్ చేసి బాగానే ఉన్నారంటున్నారు, కానీ మాకు కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళకి టెన్షన్ అవుతుంది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు కీలక భద్రతా అంశాలు, పోలీస్ విభాగ బలోపేతంపై చర్చించారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో సీఎంతో పాటు డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్ కుమార్, ఎస్ఐబి ఐజీపీ సుమతి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. ముఖ్యంగా ఈగల్ ఫోర్స్ కార్యకలాపాలు, సైబర్ నేరాలను, సైబర్ సవాళ్లను ఎదుర్కోవడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోషిస్తున్న క్రియాశీలక పాత్రను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఈ మధ్య హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరణ చేసి కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ను ఏర్పాటు చేసిన విషయాన్ని కేంద్ర హోంమంత్రికి వివరించారు. ఈ కారణంగా తెలంగాణకు ఇంకా ఎక్కువ ఐపీఎస్ అధికారుల అవసరాన్ని వివరించి తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచవలసిన అవసరాన్ని తెలిపారు. శరవేగంగా పెరుగుతున్న హైదరాబాద్ జనాభా దృష్ట్యా పరిపాలనా సౌలభ్యం కొరకు తెలంగాణకు అదనంగా ఐపీఎస్ అధికారుల కేటాయింపు అత్యవసరమని, ఈ దిశగా కేంద్ర హోంశాఖ సానుకూల నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఖాళీ అయిన 2 రాజ్యసభ స్థానాల భర్తీపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్కు తెరదించింది. ఎమ్మెల్యే కోటా కింద భర్తీ కానున్న ఈ 2 స్థానాలకు పార్టీ అధిష్టానం జాతీయ, ప్రాంతీయ ప్రయోజనాలను సమన్వయం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ కోటా కింద సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని మరోసారి రాజ్యసభకు పంపాలని నిర్ణయించగా, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని ఎంపిక చేసింది. ఇవాళ ఇద్దరు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరిన వేం నరేందర్ రెడ్డి అంచెలంచెలుగా ఎదుగుతూ తెలంగాణ రాజకీయాల్లో కీలక స్థానాన్ని సంపాదించుకున్నారు. పార్లమెంటు ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సమయంలో తెర వెనుక వ్యూహరచనలో ఆయన పాత్ర వెలకట్టలేనిదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సాయుధ మావోయిస్టులు పెద్ద సంఖ్యలో 1-2 రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోనున్నారు. తెలంగాణ చరిత్రలోనే ఇది అతిపెద్ద లొంగుబాటు కానుందని సమాచారం. 100 మందికి పైగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవనుండగా, వారిలో పీఎల్జీఏ కేడర్తో పాటు అగ్రనేతల అంగరక్షకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 2002లో ఉమ్మడి రాష్ట్రంలో జనశక్తి కరీంనగర్ జిల్లా కార్యదర్శి రణధీర్ నేతృత్వంలో 46 మంది నక్సలైట్లు లొంగిపోవడమే ఇప్పటి వరకు ఉన్న రికార్డ్. గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10ల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయినా వారంతా మిలిటెంట్లు, సానుభూతి పరులు మాత్రమే. ప్రస్తుతం లొంగిపోనున్నది మావోయిస్టు పార్టీలో కీలకమైన మిలిటరీ శిక్షణ పొందిన పీఎల్జీఏ కేడరే కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవలే మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటు పలువురు అగ్రనేతలు లొంగిపోయారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులోని నిందితుడు బూనేటి చాణక్య మద్యం ముడుపుల సొమ్ముతో తెలంగాణలో భూములు కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. 6.9 కోట్లు వెచ్చించి 11.29 ఎకరాలు కొన్నట్లు వెల్లడించారు. వాటి మార్కెట్ విలువ 6.9 కోట్లు కాగా 1.67 కోట్లుగా కొన్నట్లు రిజిస్ట్రేషన్ చేయించినట్లు తేలింది. 2021-22 నుంచి 2024-25 మధ్య తన ఆదాయం 87.9 లక్షలుగా పేర్కొంటూ ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసిన చాణక్య ఆ కాల వ్యవధిలోనే 6.9 కోట్ల విలువైన ఆస్తులు కొన్నట్లు సిట్ తేల్చింది. మద్యం ముడుపుల సొత్తుతోనే ఆ ఆస్తులన్నీ సమకూర్చుకున్నట్లు గుర్తించింది. వాటిని జప్తు చేసేందుకు సిట్ చర్యలు చేపట్టింది. రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండలం సిద్దాపూర్, కందుకూరు మండలం చిప్పలపల్లె, శంషాబాద్ సమీపంలోని గొల్లపల్లె కలాన్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లె, మెదక్ జిల్లా కుల్చారం మండలం మహమ్మద్పూర్ గ్రామాల్లో మొత్తంగా 14 ఆస్తులు ఆయన కొన్నట్లు తేలింది. తాళ్ల అవినాష్ గౌడ్ డెవలపర్స్ పేరిట ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా నుంచి చాణక్య ఖాతాలోకి భారీ మొత్తాల్లో సొమ్ము జమైనట్లు సిట్టు గుర్తించింది. అవినాష్ గౌడ్ను విచారించగా చాణక్య తనకు ఎప్పటికప్పుడు నగదు ఇచ్చేవాడని, తన ఖాతా నుంచి ఆయనకు సొమ్ము జమ చేసినట్లు వాంగ్మూలం ఇచ్చారు. ఆ డబ్బుతోనే ఆయా భూములను చాణక్య కొనుగోలు చేసినట్లు అవినాష్ గౌడ్ చెప్పారు. బెంగళూరు మైదుకూరు అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో భూసేకరణ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ని సవాలు చేస్తూ భూ యజమానులు దాఖలు చేసిన వ్యాజ్యాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. వ్యక్తిగత ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనం మధ్య సంఘర్షణ తలెత్తినప్పుడు సమాజ హితానికే పెద్దపీట వేయాలని కోర్టు స్పష్టం చేసింది. జాతీయ రహదారుల భూసేకరణకు ఎక్కువ మంది యజమానులు సానుకూలంగా ఉండి కొద్దిమంది అభ్యంతరం చెబుతున్నారన్న కారణంతో మొత్తం ప్రక్రియను నిలువరించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.
భూసేకరణ ప్రకటనలో భూ యజమానుల పేర్లను ప్రచురించాల్సిన అవసరం లేదంది. నోటిఫికేషన్లో భూముల వివరాలను సంక్షిప్తంగా పేర్కొంటే చాలని న్యాయస్థానం తెలిపింది. ప్రకటనలో భూ యజమానుల పేర్లను పేర్కొనకపోయినంత మాత్రాన ఆ భూసేకరణ ప్రకటన చెల్లకుండా పోయినట్లు కాదంది. నోటిఫికేషన్ వివరాలను 2 స్థానిక పత్రికల్లో ప్రచురిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. జాతీయ ప్రాజెక్టుల విషయంలో న్యాయ సమీక్ష పరిధి చాలా స్వల్పంగా ఉంటుందని, నిర్మాణ వ్యవహారం సాంకేతిక నిపుణుల పరిధిలోనిదని వెల్లడించింది. ఈ విషయాల్లో న్యాయస్థానాలు సహజంగా జోక్యం చేసుకోలేవని తెలిపింది. బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 10వసారి బీహార్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన జేడీయూ అధినేత నితీష్ కుమార్ రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. ఫలితంగా ఆయన స్థానంలో మరొకరు బీహార్కు సీఎం కానున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీష్ ఇవాళ పట్నాలో తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనికి హాజరవుతారు. ఈ క్రమంలో సీఎం పదవికి నితీష్ త్వరలోనే రాజీనామా చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి బలం 202 కాగా ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 41 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. దీని ప్రకారం 4 నుంచి 5 ఎగువ సభ సీట్లు ఎన్డీఏ కూటమికి దక్కనున్నాయి.